వెల్కమ్ బ్యాక్. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారంలో గల గొల్లవాగు ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో పొట్టదశకు వచ్చిన వరి పంట నేలపాలవుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఇరిగేషన్ అధికారుల తీరే ఇందుకు కారణమంటున్నారు అక్కడి రైతులు. ప్రాజెక్టు పరిస్థితిపై మరింత సమాచారాన్ని మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఎండల తీవ్రత, ఇరిగేషన్ అధికారుల అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం వద్ద ఉన్నటువంటి గొల్లవాగు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరింది. ప్రస్తుతం మనం గొల్లవాగు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు 0.5 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ గొల్లవాగు ప్రాజెక్టు ఏదైతే నీటి మట్టం పూర్తిగా కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరో నెల రోజుల పాటు కూడా సాగునీరు అందించడానికి ఏదైతే పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంటను రక్షించుకోవడానికి రైతులు ఇటు భీమారంతో పాటు అలాగే చెన్నూరు మండలంలో కూడా రైతులు చేతికొచ్చిన పంట ఏదైతే ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. రైతులు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ గొల్లవాగు ప్రాజెక్టు కింద 9,500 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. ఏదైతే అధికారుల అనాలోచిత నిర్ణయంతో గత ఫిబ్రవరి మార్చి నెలలో వృధాగా కూడా నీటిని కూడా వదిలేయడంతో ఇప్పుడు ఏదైతే మరో నెల రోజుల పాటు ఏదైతే పంటలకు సాగునీరు అందించేందుకు నీరు లేకుండా ఈ ప్రాజెక్టులో నీరు లేకుండా పోయింది. దాంతో రైతాంగం ఏదైతే భీమారం మండలానికి సంబంధించి అలాగే చెన్నూరు మండలం కూడా రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భీమారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. ఏదైతే వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మీ పేరేంటండి? నా పేరు రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఏదైతే ఈ గొల్లవాగు ప్రాజెక్ట్ కింద మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు గొల్లవాగు ప్రాజెక్ట్ కింద భీమారంలో 2 ఎకరాల భూమి ఉన్నది, కొత్తపల్లిన 6 ఎకరాల భూమి ఉన్నది. దానిలో ఏ పంట సాగు చేస్తున్నారు? మేము వరి పంట సాగు చేస్తున్నాం. వరి పంట సాగు. చెప్పండి, ఏదైతే ఈ గొల్లవాగు ప్రాజెక్టు సంబంధించి నీటి మట్టం పూర్తిగా కూడా అడుగంటింది, డెడ్ స్టోరేజ్కి చేరింది. మరో నెల రోజుల పాటు కూడా సాగునీటి ఏదైతే అవసరాల కోసం నీరు కూడా కావాల్సి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏమనుకుంటున్నారు? గతంలో మేము ఇటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. గొల్లవాగు ప్రాజెక్ట్ అనేది ఎప్పటికీ నీళ్ళు అందించే ఒక జలధారగా మా ప్రాంతానికి ఉండేది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆస్నాద గ్రామం వరకు కూడా ఈ వాటరు అనేటి ఆ కాలువల ద్వారా పోయేటి, ఆ కాలువల నుంచి రైతులకు అందుబాటులో ఉండేటి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనాలోచిత నిర్ణయాల వల్ల, అధికారులకి సరైన సజెషన్స్ ఇవ్వకపోవడం వల్ల, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఎమ్మెల్యే గారికి ఇక్కడ రైతుల మీద ఏదైతే శ్రద్ధ ఉన్నదో ఆ శ్రద్ధ లేకపోవడం వల్ల ఆయన కొడుకు ఎంపీ టికెట్ తెచ్చుకునే శ్రద్ధలా ఇవాళ రైతులను పట్టించుకునే శ్రద్ధ లేనందువల్ల ఇవాళ ఈ డెడ్ స్టోరేజ్కి వచ్చి ఇవాళ ప్రాజెక్ట్ ఎండిపోవడం జరిగింది. ఇవాళ పొట్ట దశలో ఉన్న మా పొలాలు ఇవాళ కాలబెట్టుకునే పరిస్థితుల ఇవాళ ఉన్నాం. ఎందుకు కాలబెట్టుకునే పరిస్థితులు ఉన్నామంటే వాటిని కొయ్యాలంటే హార్వెస్టర్ని పిలవాలి, కోతల కూలి ఎక్కువ అవుతుంది. ఆ కోతల కూలి కూడా వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి ఇవాళ పంటను కాలబెట్టుకునే పరిస్థితుల్లో మా రైతాంగం అంత ఉన్నది. మేమందరం ఇక్కడికి రావడానికి కూడా అదే నిర్ణయం తీసుకొని మాకు కంపల్సరిగా ఇక్కడి నుంచి వాటర్ ఇవ్వాలి. వాటర్ మా కొత్తపల్లి గ్రామం కానీ తర్వాత ఈ భీమారం గ్రామంలోనే కొంతమేరకు ఇవాళ కనీసం 2,000 ఎకరాల పండే పరిస్థితి లేదు. అధికారులు ఏదైతే దుర్వినియోగంగా ఈ వాటర్ని ఇష్టానుసారంగా ఇంత ముందే వదిలేయడం జరిగింది. ఇంత ముందే ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి ఎమ్మెల్యే కన్సర్నలల్లా, అధికారుల కన్సర్నలల్లో కాకుండా ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యే కన్సర్నలల్లా ఈ ప్రాజెక్ట్ నడవడం వల్ల ఇవాళ ఈ ప్రాజెక్ట్కి దుస్థితి పట్టింది. మీరు అంటే అధికారులను సంప్రదించలేదా? ఇరిగేషన్ శాఖ అధికారులను మరో నెల రోజుల పాటు మీకు సాగునీరు అందించడానికి అంటే ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? మేము ఏఈ గారిని సంప్రదించడం జరిగింది. ఏఈ గారిని పలు దఫాలుగా ఇక్కడికి రప్పియడం జరిగింది. ఏఈ గారు నా చేతిలో ఏం లేదు, ఆ వాటరు మీకు అందే పరిస్థితులు లేదు. ఇవాళ కొంతమంది కూడా రైతులకు నీరు ఇయ్యలేని పరిస్థితులలో మేము ఉన్నామని చెప్పేసి ఏఈ గారు నా చేతిలో ఏం లేదని చెప్పేసి ఏఈ గారు చేతులు తేయడం జరిగింది. మీరు గొల్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ మీరు ప్రభుత్వాన్ని ప్రధానంగా భీమారం మండల రైతుల పక్షాన ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ గొల్లవాగు ఎండిపోవడానికి కారణం వివేకే. మా చెన్నూరు ఎమ్మెల్యే గారు, మేము రైతులందరం కలిసి చెన్నూరు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ప్రభుత్వానికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఇవాళ వివేక్ గారికి ఉన్నది. ఎందుకు వివేక్ గారికి ఉన్నదని చెప్తానంటే
ఆయన కొడుకు ఎంపీ టికెట్ కోసం అని చెప్పేసి ఢిల్లీకి 10 సార్లు పోయిన వివేక్ ఇవాళ మా రైతుల కోసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి తలుపు తట్టలే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతుల గోడు మేము వినిపిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి చాలాసార్లు మా రైతులందరూ పోయి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ఇరిగేషన్ అధికారులకు కూడా చాలాసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. అయినా కానీ ఇవాళ రైతుల గోడుని ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మేము బేషరత్గా వివేక్ గారికి చెప్తా ఉన్నాం, మా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం, మీరు వెంటనే ఈ ప్రాజెక్ట్ సందర్శన చేసి అధికారులను పురమాయించి ఇవాళ రైతులను ఆదుకోవాలి. ఒకవేళ పంటలు ఎండిపోయేది ఉంటే ఒక్కొక్క రైతు కుటుంబాన్ని ఇవాళ పంట నష్టం ఏ విధంగానైతే పంట నష్టం ఇస్తాడో 25,000 పంట నష్టం ఇచ్చి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ వివేక్ గారి పైన మా ఎమ్మెల్యే గారి పైన ఉన్నదాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవేళ మా రైతుల డిమాండ్ల మేరకు ఇవాళ మాకు నీళ్ళు వదిలినా మేము సంతోషపడతాం. లేకపోతే ఏదైతే పంట నష్టం జరుగుతుందో ఆ పంట నష్టం పూర్తి బాధ్యత గవర్నమెంట్ తోటి ఆ పంట నష్టం కట్టించే బాధ్యత వివేక్ గారు తీసుకోకపోతే ఇవాళ నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఆయన గారాల కొడుకును పెడతా ఉన్నాడు. ఇవాళ గారాల కొడుకు మా రైతుల దెబ్బేందో రుచి చూసే పరిస్థితి మీకు ఏర్పడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కంపల్సరిగా మా రైతులని ఎంబటే స్పందించి ఈ విషయం మీద స్పందన వివేక్ గారు లేకుంటే ఇవాళ మా గ్రామాలల్లో రైతులం కాంగ్రెస్ కార్యకర్తలను కానీ రైతుల దగ్గరికి వచ్చే కాంగ్రెస్ లీడర్లను కానీ రానిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీ పేరు ఏంటండి? నా పేరు తగరం మొండయ్య. మొండయ్య గారు, మీకు ఎంత గొల్లవాగు ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. ఏంటి పరిస్థితి? ఇప్పుడు గొల్లవాగు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి నీరు మట్టం చేరుకున్నది. ఏంటి పరిస్థితి మీ పొలాలు? నా పొలం ఎండిపోతుంది. ఎండిపోతుంది. సరిగా కరెంట్ ఉంటలేదు. కరెంట్ ఉంటలేదు. బోరు పొలం ఎండిపోతుంది. నీరు అందుతలేదండి. ఎందుకు మీరు అధికారులను అడగలేదా మరి? ఏమంటున్నారు? పెద్దోళ్ళని నడుపుకోమంటాను. పెద్దోళ్ళు ఎవరో మాకు తెలియదండి. ఆడికి పోయే పరిస్థితి లేదు. ఇక్కడ ఉంటాను మేము. గతంలో ఇదే విధమైన పరిస్థితి ఎప్పుడైనా మీకు ఎదుర్కొన్నారా, లేదంటే ఈ సంవత్సరం అయింది. గతంలో ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ సారి. మీరు చెప్పండి, మీ పేరు ఏంటిది, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు జనంపల్లి సమ్మయ్య. గొల్లవాగు ప్రాజెక్ట్ కింద నాకు 4 ఎకరాల పొలం ఉన్నది. అది డెడ్ స్టోరేజ్కి వచ్చింది వాటర్ కూడా. ఏంది పరిస్థితి? మీ పొలం పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నది? పరిస్థితి వరించింది, అంతేగాని పండే పరిస్థితిలో లేదు. నేను చాలాసార్లు ఏ గారిని అడిగినా, మరి ఎట్లా సార్ ఇంతగానో వాటర్ వదులుతాను ఏంది అని అంటే, ఒక 3 మీటర్ల ఎప్పుడైతే గొల్లవాగు ప్రాజెక్టు వాటరు స్టార్ట్ చేసిన నుండి 3 మీటర్ల నీళ్లు వదిలిండ్రు. నేను చాలాసార్లు ఫోన్ చేసి అడిగిన, సార్ ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు తీర టైంకు పొలాలు పుట్ట దశకు వచ్చేసరికి నీళ్ళు అయిపోతాయి, మీరు ఇట్లా వదలడం కరెక్ట్ కాదని కూడా నేను చాలాసార్లు అడగడం జరిగింది. అడిగితే కూడా ఎన్నోసార్లు అడిగితే కూడా మీకు ఎందుకు మీ పొలాలు మీకు పంట సరిపోతుంది కదా, మీకు వాటర్ తోటి ఏం పని, మేము పండించే బాధ్యత మాది, మీకెందుకు అనేది అంతా చెప్పిండు. అప్పటి నుండి స్టార్ట్ అయితే ఒక మినిమం 2 నెలలు ఒక 3 మీటర్ల నీళ్ళు వదిలిండు. అటు అనవసరంగా బయటికి వెళ్ళిపోయినాయి. దానికి సరైన ఈ ప్రభుత్వం కూడా సరైన ఈ ప్రాజెక్టు మీద ఏం అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తులను ఈ నీళ్ళ తూము మీద పెడితే వాళ్ళకు కూడా అవగాహన లేదు. ఈ ఆఫీసర్లకు కూడా ఏం చక్కగా పట్టించుకోలేదు. దీని మీద ఓ ఎమ్మెల్యే గారికి ఎవరికి కూడా అవగాహన లేదు. అనవసరంగా నీళ్లు వదిలేసిండు. ఇప్పుడు రైతులు కాలువ పొంటి చాలా నానా రకాల ఇబ్బందులు పడతారు సార్. ఇప్పుడు మరి అధికారులను సంప్రదించి అధికారులు ఏమంటున్నారు? మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు రైతుల డిమాండ్ అంటే ఇప్పుడు డిమాండ్ చేస్తే మేము వాటర్ అయిపోయినాయి, దాంట్లో చేపలు చనిపోతాయి, మేము ఏం చేస్తాము అనేది అంటే ఇప్పుడు చేతులు లేవడతాను ఆఫీసర్లు కూడా. ఇప్పుడు ఎవరి చేతులు లేవట్టినా కూడా పంటలు పోయటానికి ఉన్నాయి. దానికి ఈ గవర్నమెంటే దాని ఏదైనా కూడా ఈ నష్టపరిహారం కానీ ఏది కూడా వాళ్ళే భరించాలి. మీ పేరేంటిది, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? గొల్లవాగు పేరు రమేష్. మాది మేము ముంపు బాధితులం, ప్లస్ దీనికి ఆయకట్ట కూడా భీమారం. చెప్పండి, ఏంది పరిస్థితి? డెడ్ స్టోరేజ్కి ఓవైపు గొల్లవాగు ప్రాజెక్ట్ నీటి మట్టం చేరుకున్నది. ఏంది పొలాల పరిస్థితి ఏంది? ఈసారి వర్షాలు కూడా అధికంగా ఉన్నాక నిండిపోవడానికి కారణం ఖచ్చితంగా వాటర్ మేనేజ్మెంట్ ప్రభుత్వం లోపమేది. సో మనకి డిసెంబర్ వరకు ఫుల్ వాటర్ ఉన్నాయి మనకి ఇక్కడ. అయినా కానీ ఇప్పటికి వీళ్ళు ఎద్దట వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళు కరెక్ట్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. యాక్చువల్లీ ఇది గత గవర్నమెంట్ కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ దీన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి ఇది ఎప్పుడు వర్షంతో సంబంధం లేకుండా ఇది ఫుల్ చేసి దీని ద్వారానే బ్యాక్ వాటర్ తోటి ఇక్కడ మన చెట్పల్లి దగ్గర కేసీఆర్ గారు శంకుస్థాపన దాంతో ఇక్కడ లింక్ చేసి ఇది ప్లాన్ ఉండేది. ఇక మా ఎమ్మెల్యే ఇప్పుడు కొత్త తెలిసిన ఎమ్మెల్యే దీన్ని మొత్తం పట్టించుకోలేదు. దాని గురించి కూడా ఏం చేయకుండా
పట్టిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎప్పటికైనా కానీ దీనికి ఆ బ్యాలెన్సింగ్ చేస్తేనే దీని కింద ఆయకట్టను మనం భవిష్యత్తులో కాపాడగలుగుతాం. లేకపోతే ఇది ఇప్పుడు దీని కింద 10,000 దాదాపు నియర్ టు 10,000 ఎకరాలు ఉంటుంది, కానీ 3-4 వేల ఎకరాలు కూడా అందించే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఒక వర్షానికి రెండేస్తుంది. మనం ఇలా ఖచ్చితంగా వాటర్ మేనేజ్మెంట్ ఉండదు కాబట్టి ఈ మామూలు వర్షాల టైంలో ఇష్టం ఉన్నట్టు వదలడము, తర్వాత వర్షం లేని టైంలో ఇక్కడ ఏమవుతుందంటే మనకు కాలువలకు కూడా ఏం చేసిరంటే మధ్యలో ఇలా అప్రోచ్ సబ్ కెనాల్స్ కానీ అవి ఉంటాయి కదా, అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. మొన్న ఇక్కడ రైతుల మధ్యలో గొడవలు అయిపోయినాయి. ఇక్కడ ఎక్కుతలేవని వీళ్ళు కొన్ని ఎత్తు పెట్టేసుకుంటే వాళ్ళు వచ్చి తీసేయడం. అంటే దీని ఏంటంటే వీళ్ళు మేనేజ్మెంట్ చక్కగా ఉండి అక్కడ మధ్యలో తూములు కట్టి ఒకరికి వదలడం అట్లా చేస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండవు. ఒకటే నాన్ స్టాప్ 2-3 మీటర్ల నీళ్ళు వదిలే వరకు తొందర అయిపోతుంది. 155 మీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి గొల్లవాగు ప్రాజెక్టు ఏదైతే డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో భీమారం మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 9,500 నుంచి 10,000 ఎకరాల ఆయకట్టు సాగయ్యే గొల్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల అనాలోచిత నిర్ణయాలు, అలాగే స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని రైతులు అంటున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే పుట్ట దశకు వచ్చిన వరి పంట, చేతికొచ్చిన పంట నష్టపోవడంతో ఈ పూర్తి బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలంటూ, అలాగే ఎండిన ప్రతి ఎకరాకు దాదాపు 25,000 రూపాయలు కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ భీమారం రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్, మంచిర్యాల.